గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో లోపల మనం రకరకాల మోరల్ డైలమాల గురించి చర్చించుకోబోతున్నాం. చూడండి, మన దగ్గర ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి. జగిత్యాల లోపల దాదాపు 47 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. చాలామందికి ఏసీ సౌకర్యం ఉండదు. కూలర్లతోటి చాలని వసతులతోటి గడుపుతూ ఉన్నారు. ఈ హీట్ని తట్టుకోలేక చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బై గాడ్స్ గ్రేస్ నిన్న వర్షం పడింది. ఆటోమేటిక్గా చాలామంది రిస్పైట్ పొందారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ టీవీ ఆన్ చేస్తే మాత్రం చాలామంది రైతులు పంట నష్టపోతున్నారు. వడగండ్ల వాన చేయబట్టి ఆవులు చనిపోతున్నాయి, బర్రెలు చనిపోతున్నాయి, పశు సంపద నష్టమైపోతున్నది. వాళ్ళకి ఎంతో నష్టం వస్తున్నది. ఆ తడిసిన వడ్లతోటి వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఉన్నది. ఒక రకంగా హ్యాపీనెస్ ఉంటుంది, అరే హీట్ నుంచి మనం రిస్పైట్ పొందినామని. రెండో రకంగా చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది, అరే ఇదే వర్షం కారణంగా ఇంకొక పర్సన్ మనకు అన్నం పెట్టే రైతులు పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కానీ బాధపడుతూ ఉంటారు. ఇదే మోరల్ డైలమా నాకు కూడా అనిపించింది. సో దీన్ని బేస్ చేసుకొని ఒక 2 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, సొసైటీలో జరిగే కాన్సెప్ట్స్. మనం హిస్టరీని కనుక పరిగణిస్తే కనుక ఒక 2 రకాల మోరల్ అండ్ ఎథికల్ ఫిలాసఫీస్ అంటారా, లేకుంటే థియరీస్ అంటే వచ్చినాయి. ఫస్ట్ది ఏంటిదంటే యూటిలిటేరియనిజం. అంటే ఏంటిదంటే ఒక కామన్ గోల్, ఒక అందరికి సుఖపడాలి, అందరూ సంతోషపడాలి. ఒక 100 మంది ఉన్నారనుకోండి, అందులోపల 90% పీపుల్ హ్యాపీగా ఉన్నారనుకోండి, 10% పీపుల్ డిస్సాటిస్ఫైడ్ ఉన్నారనుకోండి. ఈ 10% దానికన్నా మనం 90% పీపుల్ ఓవరాల్గా హ్యాపీ ఉన్నారు కదా అనే కాన్సెప్ట్ని మనం చూడాలని చెప్తుంది యూటిలిటేరియనిజం. దీనికి వ్యతిరేకమైన ఇంకొక రకమైన ఎథికల్ అండ్ మోరల్ ఫిలాసఫీ ఉంది. అదేంటంటే డియాంటాలజీ అంటారు. అదేం చెప్తుందంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క సుఖము, సంతోషం ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ చెప్తుంది. మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే కనుక సొసైటీలో సెలబ్రిటీలు కానీ, మార్కెటింగ్ ఏజెన్సీలు కానీ, కంపెనీస్ కానీ ఇవి ఏం చేస్తాయంటే యూటిలిటేరియనిజం పైననే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాయి. అంటే ఒక 300 కోట్ల జనాభా ఉన్నది, ఇంకో పక్క ఒక కోటి జనాభా ఉన్నది. ఈ 300 కోట్ల జనాభా పాపులేషన్ ఎక్కువ కాబట్టి వీళ్ళని టార్గెట్ చేయడానికి, వీళ్ళని రంజింపజేయడానికి వీళ్ళ జోకుడు కొడుతూ ఉంటారు అన్నట్టు. అంటే ఏంటిది, వీళ్ళని సంప్రదించడం, వీళ్ళ రిలీజియస్ కాజెస్, ఐడియాలజికల్ కాజెస్, పర్సనల్ కాజెస్, ప్రతి ఒక్క దానికి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ 1 crore జనాభా ఉన్న వ్యక్తులను నెగ్లెక్ట్ చేస్తారు. ఇది యూటిలిటేరియనిజం. మనం ఈక్వల్గా చూస్తే అంటే మెజారిటేరియనిజం కింద మనం పరిగణించవచ్చు. కానీ ఇంకొక ప్యూర్ పర్స్పెక్టివ్లో చూస్తే కనుక ఈ 300 కోట్ల జనాభా వీళ్ళ యొక్క ప్రోడక్టు కేవలం 10,000 మంది మాత్రమే వాడుతున్నారు, అవుట్ ఆఫ్ 300 crores. ఈ 1 కోటి మంది లోపల దాదాపు 60 లక్షల మంది వీళ్ళ ప్రోడక్ట్ వాడుతున్నారు అనుకోండి, ఈ పర్టికులర్ కంపెనీది. సో వీళ్ళు ఎవరిని జోకుతారు? ఆటోమేటిక్గా ఈ 300 కోట్లను పక్కకు కొట్టేసి ఈ 1 కోటి జనాభా ఉన్న వ్యక్తులనే వీళ్ళ యొక్క ఐడియాలజీని జోకుతూ ఉంటారు. ఎందుకు? ఇక్కడ ఎక్కువ బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, చూడండి, మన లోపల కూడా చాలా రకాల మోరల్ డైలమాస్ ఉంటాయి. మనం ఒక విషయం పట్ల సంతోషంగా ఉంటాం, అదే విషయం పట్ల బాధగా కూడా ఉంటాం. సో దాన్ని మనం బేరీ చేసుకోవడానికి, ఒక కంక్లూజన్ రావడానికి ఈ 2 ఫిలాసఫీస్ అనేటివి మనం ఏ కేటగిరీలో ఉన్నాం అనేది తెలుసుకుంటే మనకు బెనిఫిట్ అవుతుంది. ఒక జనరల్ ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మనం ఇంట్లో చిన్న గార్డెన్ పెంచుకున్నాం, రకరకాల పువ్వులు ఉన్నాయి, దానిపైన బటర్ఫ్లైస్, సీతాకోక చిలుకలు వచ్చి వాళ్తూ ఉన్నాయి. యు ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. ఆ సీనరీ చూసి సంతోషపడుతున్నారు. సో మీరు అదేవిధంగా ఎండాకాలం కాబట్టి పాపం పిట్టలు వస్తాయి, నీళ్ళు తాగుతాయి అని చెప్పి వాటికి బౌల్స్ పెట్టిరు, వాటర్ పెట్టిరు, కొన్ని గింజలు వేసారు. ఆ పిట్టలు వచ్చి అవి తింటున్నాయి. ఆ బౌల్స్ లోపల నీళ్లు తాగడానికి వచ్చిన పిట్ట కేవలం నీళ్ళు తాగిపోతుందా, ఆ గింజలు తినిపోతుందా? లేదు, అక్కడ ఉన్న సీతాకోక చిలుకని తినేసిపోతుంది. సో ఇది మా ఇంట్లో జరిగిన ఎగ్జాంపుల్. మా అన్న కూతురు చూస్తూ ఉంటే బటర్ఫ్లైని ఆడుతున్నది. మేము గింజలు వేసిన పిట్ట వచ్చి ఆ బటర్ఫ్లైని తినిపోయింది. ఆ పిట్ట తప్పేం లేదు, పిట్టకేంటిది ఆహారం కావాలి, దాని ఫుడ్ అది. మన మొరలిస్టిక్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి అరే ఇది పిట్ట చెడ్డది, బటర్ఫ్లై అయ్యో పాపం అనుకునే పరిస్థితి కాదు. దట్ ఈస్ ద నేచర్. డియాంటాలజికల్ పర్స్పెక్టివ్ ఏం చెప్తుందంటే, నువ్వు మోరల్ హై గ్రౌండ్ పట్టుకొని ఉండాలి. నువ్వు కనుక రైతుల డైలమాని పక్కకు పెట్టేసి, వాళ్ళ యొక్క కష్టాన్ని పక్కకు పెట్టేసి నువ్వు ప్యూర్గా రెయిన్ని ఎంజాయ్ చేసినావు అనుకో, నువ్వు తప్పు చేస్తున్న వ్యక్తి కింద పరిగణించబడతావు అని మోరల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చెప్తుంది. కానీ యూటిలిటేరియనిజం ఏం చెప్తుందంటే, అరే బాబు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వర్షాలు పడుతూనే ఉంటాయి, ఎవరో ఒకరు నష్టపోతారు, ఎవరో ఒకరు లాభపడతారు, ఇట్స్ పార్ట్ ఆఫ్ నేచర్, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకొని మన హ్యాపీనెస్ పైన ఫోకస్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు అన్నట్టు. మీరు దీన్ని ఈ మధ్యన జరుగుతున్న చర్చ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. ఏంటిది, కరోనా కోవిడ్ టైం లోపల టీకా ఇచ్చిర్రు, టీకా చేయబట్టి కొన్ని కోట్ల మంది ప్రాణాలు మిగిలినాయి, కొన్ని వందల మంది చనిపోయారు అనుకోండి ఎగ్జాంపుల్కి, లేకుంటే కొన్ని 10,000 సంఖ్యలో చనిపోయారు అనుకోండి. సో ఇందులో ఏది కాస్ట్ బెనిఫిట్ రేషియో చూడడం, కొద్దిగా ప్రాక్టికల్గా ఆలోచించడానికి ఇటువంటి ఫిలాసఫీస్, ఇటువంటి ఎథికల్ థియరీస్ ఉపయోగపడుతూ ఉంటాయి అన్నట్టు. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.